వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆసుపత్రి సేవలు నిలిపివేత. తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటన. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం. నేటి నుంచి మూసిన పలు కళాశాలలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. ఎమ్మెల్సీ కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి భేటీ. కొత్త పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ. ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రముఖ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్కు ఘన నివాళి. హాజరై నివాళులర్పించి కిరణ్ కుమార్ సేవలను కొనియాడిన హైకోర్టు న్యాయమూర్తులు, నిజామాబాద్ జిల్లా న్యాయవాదులు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపి సాయి చైతన్య ఇంజనీర్లు. రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. సమస్యల పరిష్కారంపై సమీక్షలు జరిపిన ప్రభుత్వం పదే ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 20 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి ఏహెచ్సిటి సీఈఓతో తాము తరచూ సమావేశాలు నిర్వహించిన సమస్యల పరిష్కారం కాలేదని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బకాయిల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ వాస్తవ పరిష్కారం లేకపోవడం వల్ల ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 11:59 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు, లబ్ధిదారులు తమ సమస్యను అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రోగులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రంలో పేరుకుపోయిన రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ నాయకులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. దీంతో ఆదివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫెడరేషన్ నేతలతో చర్చించారు. అర్ధరాత్రి 12:30 వరకు సాగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రైవేట్ కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అయితే పరీక్షలకు మినహాయింపు ఇస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. పరీక్షలు యథావిధిగా సాగుతాయని, తరగతులు మాత్రం నిర్వహించామని నాయకులు స్పష్టం చేశారు. కాగా సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు కళాశాలల్లో మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. చర్చలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. యాజమాన్యాలు కూడా సానుకూలంగా స్పందించాయని చెప్పారు. సాయంత్రం లోపు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 10,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. దసరా లోపు 1,200 కోట్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ నెల 21, 22 తేదీల్లో 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో మహాధర్నా చేపడతామని వారు హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే కాలేజీలు తెరుస్తామన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింతియాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత ఇక సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు తర్వాతి పరిణామాలపై తను అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన జరుగుతున్న తొలి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ద్వారా మిగతా పార్టీలకు బలమైన సందేశం పంపించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న తరుణంలో విష్ణు పేరు తెరపైకి వచ్చింది. అందుకే కవితతో ఆయన భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మంతనాలు సాగినట్లు సమాచారం. అయితే జాగృతి తరపున పోటీ చేస్తారన్న వార్తలను జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి కొట్టిపారేశారు. ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి వీణకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. ముఖ్య అతిథితో పాటు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పక్కగా పర్యవేక్షించాలని అన్నారు. వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లు తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో సోమవారం ప్రముఖ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరై మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది కిరణ్ కుమార్ సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటన్నారు. ఇంకా ఈ కార్యక్రమం జిల్లా ప్రముఖ న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, ఎర్రం గణపతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చూస్తూ 3 రోజులు అవుతా ఉంది. అయినప్పటికీ మన మనసులో కిరణ్ కుమార్ కూడా కనిపిస్తూ ఉన్నారు. వారి యొక్క మాటలే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎప్పుడైనా అక్కడ లాస్ట్లో కూర్చుండేవారు, కనబడేవారు. ఏదైనా ఉంటే మాట్లాడతాను అనేసి, లేకుంటే ఏదైనా ఉంటే సజెషన్ ఇచ్చేవారు. ఈరోజు అక్కడ కనిపించకపోవడం భౌతికంగా చాలా మనకు లోటు, దురదృష్టకరం. ఆ లోటుని మనం ఎప్పుడు కూర్చోలేము. మరి ఇప్పుడే మనం వారి యొక్క విషయాలన్నింటినీ మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ హాల్లో చెప్పుకోవడం జరిగింది. విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఇంజనీర్లు ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ఐపీఎస్ విచ్చేసి పూలమాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా మంది ఇంజనీర్లు ఈ దేశంలో పనిచేశారు, కానీ మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఎందుకు జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం. వారు దేశానికి చేసినటువంటి సేవలు, ఇంజనీరింగ్ విభాగంలో వినూత్నమైనటువంటి సేవలు, మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం జరిగింది. వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి, ఇది నీకు పునాది. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా బాగా కష్టపడి చదివి మీకు, మీ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పి భారతి, ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, సహా అధ్యక్షుడు కేఎల్వి రమణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేష్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేష్, కళాశాల అధ్యాపకులు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీర్లను సన్మానించడం జరిగింది. జి గంగాధర్, డిఈ రిటైర్డ్, పివి రేషం, ఏడీఈ రిటైర్డ్ రాజయ్య, విశ్రాంత డివైఈ పంచాయతీరాజ్ రమణ పాల్గొన్నారు. I am engineer by education, but police by profession. I am engineer by education, but police by profession. ఇక్కడ కూడా మీరు చాలా మంది ఇంజనీర్స్ బై ఎడ్యుకేషన్, బట్ వాట్ డూ యూ వాంట్ టు బికమ్, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అనేది ఇట్ విల్ డిసైడ్. ఇది ఒక మంచి బేస్ మాత్రమే. ఇక్కడ మీరు చదువుకునేంత ఒక మంచి బేస్. ఇప్పటిదాకా మీరు ఎంత కష్టపడ్డారు, ఏది ఎంజాయ్ చేస్తున్నారు, ఒక మీనింగ్ ఇవ్వడానికి కష్టపడ్డారు. ఆ మీనింగ్ ఇచ్చే సమయం వచ్చింది. నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతి గృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి గెలుపొందారు. ఆయన ప్యానెల్లోని 11 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్లో 85% ఓటింగ్ నమోదైంది. మొత్తం 894 ఓట్లకు 757 ఓట్లు పోలయ్యాయి. 11 పదవులకు 34 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. దీకొండ యాదగిరి, ఎస్ఆర్ సత్యపాల్, కొండి రమేష్ ప్యానెళ్లు బరిలో నిలిచాయి. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా రాత్రి వరకు కొనసాగింది. యాదగిరికి 441 ఓట్లు రాగా సమీప అభ్యర్థి సత్యపాల్కు 236 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారిగా న్యాయవాది రేగొండ గంగప్రసాద్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా పగిడిమారి యాదగిరి, కల్రం రాములు వ్యవహరించారు. ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గంట్యాల వెంకట నరసయ్య, కోశాధికారిగా కన్నరాజు, ఉపాధ్యక్షులుగా గుజ్జెట్టి వెంకట నరసయ్య, ఎనుగందుల మురళి, నూకల విజయసారథి, సహాయ కార్యదర్శి బొమ్మెడ తులసిప్రసాద్, లక్కపత్రి దేవిదాస్, గాలిపల్లి వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖైరంకొండ మురళి, కల్చరల్ సెక్రటరీగా తన్నీరు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. డాక్టర్ వనం దేవిదాస్ గారి ప్యానల్ పేరు పైన ప్యానల్ పైన నిలబడినటువంటి మా 11 మంది అభ్యర్థులను అఖండమైన భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి పద్మశాలి సభ్యుడికి, అదేవిధంగా ప్రతి పద్మశాలి క్లాసులందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేము గెలవడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి మా నాయకులు జిల్లా అధ్యక్షుడు బింజు దందాత్రి గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అవధూత దశరథన్ గారు, రాఫేల్ గురుచరణ్ గారు, అదేవిధంగా మాకు వెన్నట్టు ఉన్నటువంటి దుర్గా హనుమాన్ గారు, మరి ఇతర పెద్దలు, మరి అక్కయ్య విద్యరాజేశ్వర్ గారు, ఇంకా చాలామంది మా ఇంట్లో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ప్రోత్సహించి మేము ఈ విజయంలో మా వారి పాత్ర మాకంటే ఎక్కువ వారి కృషి ఎక్కువగా ఉంది. వారందరికీ భీమ్ ఆర్మీ నగర అధ్యక్షుడిగా విజయ్ సాలంకే ఎన్నికయ్యారు. భీమ్ ఆర్మీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు నగర అధ్యక్షుడు విజయ్ సాలంకే ఆధ్వర్యంలో నగర ఉపాధ్యక్షుడిగా కమాన్ చరణ్కు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మదల అజయ్, జిల్లా ట్రెజరర్ అనిల్, ఉపాధ్యక్షులు హైమద్ పాషా, నగర అధ్యక్షుడు విజయ్ సాలంకే, కమాన్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లోని వారి నివాసంలో వారిని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేను, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజమతుల్లా, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నరేష్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ కలిసి సన్మానించారు. బోధన్ ఎస్బీఐ బ్యాంకులో నగదు చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధన్ పట్టణం ఎస్బీఐ బ్యాంక్ నుండి ఈ నెల 8న 5 లక్షల క్యాష్ కౌంటర్ దొంగతనానికి గురైనట్లు బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ తెలిపారు. ఎస్ఎస్ఆర్ ధరలు పెంచాలని నిజామాబాద్లో ఎన్పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం ఎదుట ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ ఎంపీడీసీఎల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ ధరలు పెంచాలని కోరుతూ నిజామాబాద్ నగరంలోని పవర్ హౌస్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 4 ఏళ్లుగా కాంట్రాక్టర్లకు ధరలు పెంచాలని ఎన్నోసార్లు సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కూలీలు గతం కంటే ఇప్పుడు పెరగడంతో కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. తక్షణమే ధరలు పెంచే వరకు తాము ఎలాంటి పనులు చేయమని నేటి నుండి సమ్మె చేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీడీసీఎల్ ఎస్సీకి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చాల్సింది పోయి ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే సహించబోమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూరియా కొరతపై మొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి చేస్తున్నారన్నారు. నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ ఒక సంచి యూరియా కోసం రోడ్ల మీద ఎందుకు నిలబడుతున్నారు? సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే మా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారు. అయ్యా సునీల్ రెడ్డి, మీరు గత ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు? నిద్రాహారాలు మాని తెల్లందాక రాత్రింబవళ్ళు ఒక బస్తా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి, పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు.
గత మా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంటి దగ్గర నుంచి పోస్ట్ చేసి చెప్తే ఆటోలో వచ్చి యూరియా సంచులు ఎన్ని కావాలంటే అన్ని వేసి వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? మీకు పరిపాలన చేతకాక ముందస్తు ప్రణాళిక లేక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగే ఇంకో వారం రోజుల పరిస్థితి ఇలాగే ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై సమాధానం చెప్పుకోలేక కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టుతున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ మనమందరం వెళ్లి యూరియా కోసం ఢిల్లీలో ధర్నా చేద్దామని చెప్పి అడిగారు. కానీ మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ దాని మీద మాట్లాడలేదన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జైడి నాగధర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు మిట్టపల్లి మహిపాల్, కమ్మర్పల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్, వేల్పూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, మోర్తాడ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏలియా, ఏడుగట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూర్ణానందం, ముప్కాల్ మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, ఏడుగట్ల మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి సార్ మా పొలాలు ఒక దశలో ఉన్నాయి. ఈ పాటికే 10-20 రోజులు అయిపోతుంది. మరి 4-5 రోజుల్లో మాకు యూరియా అందియకపోతే మరి పొలం మాకు దిగుబడి తగ్గిపోతుంది, వీళ్ళ నష్టపోతాం సార్ అని చెప్పేసి రైతులు వచ్చి మరి ఎమ్మెల్యే గారిని కోరడంతో తన తక్షణ స్పందించి మరి ఆఫీసర్లకు మాట్లాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే అసమర్థత వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 23 ఫిర్యాదులను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐసిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులకు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. రైతులతో కలిసి బోధన్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిశారు. ఇటీవల భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బోధన్ నియోజకవర్గంలోని సాలూర, మంజీరా, పడివాక ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలైన రైతులకు, అదేవిధంగా కందకుర్తి గోదావరి సరిహద్దు గ్రామాలైన నీలా, బోర్గం, తాడిబిలోలి, రెంజల్, నవిపేట్లోని కొన్ని ప్రాంతాల గ్రామాల రైతులు వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెండో పంటకు విత్తనాలను వెంటనే ప్రభుత్వం సరఫరా రైతులకు అందివ్వాలన్నారు. వరద ప్రభావానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు అర్హులైన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని ఆయన కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరద ప్రభావానికి దెబ్బతిన్న రైతులకు ఎకరానికి ప్రభుత్వం 30,000 ఆర్థిక సాయం అందజేయాలని ఆయన అన్నారు. అలాగే రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కష్టపడి పంట పండించే రైతులకు ఇన్సూరెన్స్ లేకపోవడం అన్యాయమన్నారు. అటువంటి రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఆ విషయంలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అంగర్గ గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అంగర్గ గ్రామంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కల్వర్ట్లు కానీ, రోడ్ల విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ, అక్కడ తాగడానికి మంచినీటి సప్లై చేసేటువంటి విషయంలో కానీ, పైప్ లైన్ల విషయంలో కానీ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని బీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు ఎన్ సాయిలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం సంతోష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ బకాయి ఉన్నటువంటి 5 DAలను మంజూరు చేస్తూ మంచి ఫిట్మెంట్లో పీఆర్సీని ప్రకటించాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు నెలకి 700 కోట్లను విడుదల చేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్, పీఎఫ్, మెడికల్ బిల్లులు, అన్ని రకాల సప్లిమెంటరీ బిల్లులను చెల్లించాలన్నారు. 12 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకున్న ఎస్ఏ, ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంలను గెజిటెడ్ హోదా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి స్వామినాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి సాగర్, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ప్రకాష్ పవార్, జిల్లా నాయకులు రవికుమార్, యాకుబాలి, భీముడు, సయ్యద్ యూసుఫ్ పాల్గొన్నారు. నుంచి పీజీహెచ్ఎం ప్రమోషన్స్ కావచ్చు, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ కావచ్చు,
లాంగ్వేజ్ పండిట్ సెకండ్ నుంచి గ్రేడ్ 1కి మార్చడం కావచ్చు, పీఈటీ నుంచి పీఈడీ ప్రమోషన్స్ కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది టీచర్లని ప్రమోషన్స్ ఇప్పించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరియు యంత్రాంగాన్ని మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. దివ్యాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు వితంతువులకు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అందించాలని నవిపేట తహసీల్దార్కు విహెచ్పిఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు 4,000 పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకరం రమేష్ ఆధ్వర్యంలో తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, సీఎం గారు రేవంత్ రెడ్డి పదవి చేపట్టి 22 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచలేదని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ల వల్ల కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వెంటనే స్పందించి అందరి పెన్షన్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు బయ్య సతీష్ కుమార్, గంగాధర్ పంతులు, షేక్ యూసుఫ్, గుల్ల నరేష్, గోవింద్ పోషెట్టి, లక్ష్మణ్, సాయన్న, గంగమణి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. నేను ప్రభుత్వం ఏర్పరచగానే వికలాంగులకు 4,000 నుండి పింఛన్లు 6,000 పెంచుతా, అదేవిధంగా వృద్ధుల వితంతులకు 2,000 ఉన్న పింఛన్ని 4,000 పెంచుతా అని అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళపైన స్పందించడం కానీ మాటను మర్చిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు, నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడిన తల్లిని సాకలేక సాక్షాత్తు కన్న తల్లిని నిర్దాక్షిణ్యంగా నదిలో పడేసి హత్య చేసిన ఓ కొడుకు దురాగతం ఇది. బాన్స్వాడ మండలం బోల్రం గ్రామానికి చెందిన ఎర్రొల్ల సాయవ్వ ఒక్కగానొక్క కుమారుడు బాలయ్యతో కలిసి ఉండేవారు. అతడు వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు. బాలయ్య భార్య గతంలోనే మృతి చెందగా కుమారుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ క్రమంలో వయసు రీత్యా అనారోగ్యానికి గురైన సాయవ్వకు సపర్యలు చేయడం భారంగా భావించిన బాలయ్య తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి సాయంతో ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకెళ్లి పిట్లం మండలం బొల్లక్పల్లి శివారులోని మంజీరా నదిలో ఆమెను పడేశాడు. 11న నదిలో మృతదేహం లభ్యం కావడంతో పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయవ్వను ఆమె కుమారుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా చూసినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో బాలయ్యను విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడిని ఆదివారం రిమాండ్ చేశామని, సహకరించిన బాలుడిని జువైనల్ అబ్జర్వేషన్ హోమ్కి తరలించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. ఇచ్చినప్పుడు అతడు ఆ పిల్లని చెప్తాడు, ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది, ఏమైనా చంపేస్తాను, నేను ఇద్దరం కలిసి లోపటేద్దామంటే ఆ పిల్లవాడు అబ్జెక్షన్ చేస్తాడు. వద్దు, నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చామని అని చెప్తే అతను చెప్తాడు, ఏం కాదు, మన ఇద్దరమే ఉన్నాం కదా, ఎవరికి తెలియదు, నేను చూసుకుంటాలే, నీకేం కాకుండా నేను చూసుకుంటా, ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆ పిల్లానికి ధైర్యం చెప్తారు. నాతో చెప్పి ఇద్దరు ఆమె మహిళను చేతులు ఊరు కాళ్ళు ఊరు పట్టుకొని ఆ బ్రిడ్జ్ మీద కూర్చోబెట్టి ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తోచేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి సైకిల్ మోటార్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎవరు? బాలస్వామి కొడుకు. తర్వాత ఇది ఎవరైతే గ్రామంలో హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు ఎవరైతే చూసారో పెద్ద మనుషులు ఈ మైనర్ అబ్బాయిని చూసి అడుగుతారు, ఏమైంది, మన హాస్పిటల్ తీసుకుపోయారు కదా, ఏం చేసిరు అని అంటే అప్పుడు మొత్తం అతను జరిగిన విషయం పెద్ద ఊళ్ళో అందరికీ చెప్తారు. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు మా పోలీసుకు రిపోర్ట్ చేస్తారు. ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్ పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సిరికొండ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దీపక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4,000 రూపాయల నుండి 6,000 పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్దారుల పెన్షన్లు 2,000 నుండి 4,000 పెంచుతామని
తీరుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 22 నెలలు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదని, ఇది ఘోరమైన మోసమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్దారులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీనివల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుత పెన్షన్ వల్ల నెల రోజుల పాటు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా జీవించే పరిస్థితి కూడా లేదని, అంగవైకల్యం, నిస్సహాయ స్థితి, నిరాదరణ వల్ల ఇప్పటికీ ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. సరైన తిండి తినడానికి కూడా సరిపోని పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని గుర్తు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం చేయుత పెన్షన్ను పెంచాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో చేయుత పెన్షన్ పెంచకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మొట్టల దీపక్, చలపతి, పింఛన్దారులు, మహిళలు పాల్గొన్నారు. మాదిగ గారి నాయకత్వంలో ఆసర పెన్షన్దారుల ఐక్యత అంటే బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్దారులు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2003లో నవంబర్ ఎలక్షన్లకు పోయే ముందు వృద్ధాప్య పెన్షన్లను 2000 నుంచి 4000 చేస్తామని, అలాగే బీడీ కార్మికుల అక్క చెల్లెళ్లను 2000 నుంచి 4000 చేస్తామని, అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 4000 నుంచి 6000 చేస్తామని, అలాగే పూర్తిగా కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పడకల్ గ్రామ పంచాయతీలో గ్రామ పరిపాలనా అధికారులను ఘనంగా సన్మానించారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో కొత్తగా వచ్చిన గ్రామ పరిపాలనా అధికారులను సోమవారం గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించారు. కొత్తగా వచ్చిన జీపీఓలు నరేందర్, బండి గంగాధర్ను పడగల్ గ్రామానికి చెందిన రాగి ప్రభాకర్, రవీందర్ యాదవ్ స్వాగతం పలికి శాల్వా పూలబొకేతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పరిపాలనా అధికారులు మాట్లాడుతూ పడగల్ గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో గ్రామంలోని అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ పడగల్ గ్రామానికి 2 గ్రామ పరిపాలనా అధికారులను పంపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, గ్రామంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాగి ప్రభాకర్, రవీందర్ యాదవ్, బడకల రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మాకు జీపీఓ పోస్టులను కేటాయించి విలేజ్కు అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క ఏ సమస్య ఉన్నా అన్నీ చేస్తామని ప్రజలకు తెలియజేస్తాం. రుద్రూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచాలని కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వికలాంగులు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు, వృద్ధులకు ఎన్నికల్లో 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల వికలాంగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ పూర్వ విద్యార్థి మాస్టర్ అథ్లెటిక్ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినందుకు సన్మానించారు. పాలిటెక్నిక్ కళాశాల టాపర్స్ విద్యార్థులు 6గురికి గోల్డ్ మెడల్ సర్టిఫికేట్, పేమెంట్ బిగాల కృష్ణమూర్తి ట్రస్ట్ నుండి 10,000 రూపాయల చెక్కు, సర్టిఫికేట్తో బహుకరించడం జరిగింది. ఏ కైవల్య, బి జాహ్నవి, కె నిక్సన్, జె రేణు, ఎం శృతి, ఎన్ దాక్షాయణి పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గత సంవత్సరం విద్యాభ్యాసం పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. 1LBలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులపై కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని 1L ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 1LB ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు ప్రజావాణి ద్వారా కలెక్టర్కు విన్నవించారు. 1LB గ్రామంలో 23.12 గుంటలలో నుంచి 170/1లో 2.20 గుంటల భూమి ఎస్సీ మాదిగ పేరుపై, 165/4 1.15 గుంటల భూమి 170/2 2.36 గుంటలు గుండ్ల ఆశన్నపై కలదన్నారు. కొందరు మా సంఘం సభ్యులపై ఇబ్బందికి గురి చేస్తున్నారని వారిపై చర్య తీసుకోవాలని కోరారు. మండలం 1LB గ్రామం అయితే 1LB గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన భూమి తరతరాలుగా తాతలు తండ్రుల నుండి వారసత్వంగా వస్తున్న భూమి ఇన్నేళ్లుగా రాని అడ్డు ఈ మధ్య మేము మా భూమిని అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న తర్వాత అగ్రవర్ణాల వారు దీంట్లో తోవా ఉన్నది, మేము నడిచినామని చెప్పేసి మాకు అడ్డు తలిగారు. అయితే దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు కానీ మోగ మీదకి వచ్చి సర్వే చేసి దీంట్లో ఎలాంటి తోవాలు లేవని చెప్పేసి నిర్ధారణ చేసారు. అయితే లీగల్గా ఏమీ చేయలేని అగ్రవర్ణాల వారు, గురిడికాపు వారు మమ్మల్ని ఇండైరెక్ట్గా ఒత్తిడికి గురి చేస్తున్నారు.
కల్లుగీత కార్మికుల సంఘంలో ఇష్టారాజ్యంగా సభ్యత్వం ఇచ్చారని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి భవానీ గీత కార్మిక సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ నిజామాబాద్ 3 సహకార సంఘాల బయలా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా అక్రమంగా స్థానికులు కాని వారికి ఇదివరకే వారి గ్రామ సంఘంలో సభ్యులైన వారికి టాపింగ్ టెస్టులో పాల్గొనని వారికి కళ్ళు గీత రాని స్వంత బంధువులకు దుబాయ్లో ఉన్న వారికి ఉద్యోగం చేసుకునే వారికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. వీరి సభ్యత్వాన్ని రద్దుపరిచి స్థానికంగా నివాసం ఉంటున్న నిజమైన కార్మికులను గుర్తించి వారికి ఈ సంఘంలో సభ్యత్వం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేము చాలాసార్లు ఫిర్యాదు ఇచ్చాము. అన్యాయంగా టాపర్స్ దీంట్లో నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, తీసేయండి, లోకల్ వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ లేదన్నారు. ఎక్సైజ్ కూడా మేము ప్రూఫ్స్ కూడా సహకరించాము. ఎన్ని ప్రూఫ్స్ ఇచ్చామన్నా చూడండి, అందరి ఆధార్ కార్డు లెక్క ఉంది, ఫేక్ ఆధార్ కార్డు తీసుకుంటా, ఫేక్ ఆధార్ కార్డు తీసుకుంటా, ఫేక్ అడ్రస్లు పెట్టి వీళ్ళు ఉండేదేమో గోన్గోపులల్లో, ఇక్కడనేమో నంబర్షిప్లు ఉన్నాయి. అందరు క్యాపర్స్ ఇక్కడ మొత్తం 36 మంది ఉన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళని తొలగించి లోకల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాల నుండి ప్రమోషన్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా వెళ్లిన కృష్ణవేణికి పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనమైన వేడుకలు పలికింది. వేల్పూర్ మండలం జెడ్పీహెచ్ఎస్ మోతే పాఠశాలలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా 7 సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యనే జీహెచ్ఎంగా కిసాన్ నగర్కు ప్రమోషన్పై వెళ్లడంతో ఈరోజు మోతే పాఠశాల సిబ్బంది విద్యార్థులు ఘనంగా వేడుకలు సన్మానం చేశారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ కృష్ణవేణి వృత్తి నిబద్ధతతో సమయపాలన పాటిస్తూ ఎంతో చక్కగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులు IIIT సాధించడానికి ఉన్నత స్థితికి కారకులయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, PRTU ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు, ప్రైమరీ స్కూల్ HM లక్ష్మీనారాయణ, PD మంచిర్యాల సురేష్, ఉపాధ్యాయులు మంచి గణేష్, మహేందర్, రత్నయ్య, కవిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళా దించి నిజంగా సార్కి మేము అసలు ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. థ్యాంక్ యూ సార్. అని సార్ మీరు ఎంతో అదృష్టం చేసుకున్న పిల్లలు. మోతే స్కూల్ పిల్లలు, ఇక్కడ పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంది. ఈ వాటర్, ఈ భూమి ఏ మహత్తు ఉందో ఇక్కడ కానీ ఇక్కడ ఒక్కసారి చెప్తే మీరు యాడ్ చేస్తారు. హిందీ అనేది దేవనాగరి భాష అని వేల్పూర్ జెడ్పీహెచ్ఎస్ HM మల్లీశ్వరి అన్నారు. దేశంలో హిందీ భాషకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ఈరోజు వేల్పూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ సంగ్సాపూర్ పాఠశాల GHM ఆర్ మల్లీశ్వరి అధ్యక్షతన హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి, ఉపాధ్యాయురాలు శ్రీదేవి మాట్లాడుతూ హిందీ అనేది దేవనాగరి భాష అని ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకున్నప్పుడే ఇతర రాష్ట్రాలకు వెళ్ళవచ్చని, భారతదేశంలో వివిధ రాష్ట్రాలను సందర్శించినప్పుడు హిందీ భాష చాలా ప్రాముఖ్యత వహిస్తుందని తెలపడం జరిగింది. పాఠశాల GHM మల్లేశ్వరి హిందీ దివస్ సందర్భంగా శ్రీదేవిని షాల్వాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందీలో వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. డాన్స్, స్పీచ్, కవితలు చెప్పడం, వాటిలో గెలుపొందిన వారిని వర్షిణి అండ్ గ్రూప్ మీనా, రుద్ర, తేజ, రక్షిత్, శృతి, పావని వీరందరూ వివిధ రకాల పోటీలలో పాల్గొని బహుమతులు గెలవడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలందరూ కూడా చక్కగా స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవిచందర్, రఘునాథ్, సునీత, శ్రీదేవి, శ్రీలక్ష్మి, దేవసుకన్య, యమున తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో వరద ముంపుకు సర్వం కోల్పోయి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు సిరికొండ గ్రామానికి చెందిన రావుట్ల బాలరాజ్ AR కానిస్టేబుల్ 50,000 రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రావుట్ల బాలరాజు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడనంతగా వరదలు రావడంతో ఇండ్లలో నీరు చేరి తినడానికి కూడా ఏమీ లేకుండా సర్వం కోల్పోయిన బాధితులకు తమ వంతుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని, ప్రకృతి విపత్తులను ముందుగా ఎవరు అంచనా వేయలేమని, ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. కొండూరులో జరిగిన నష్టాన్ని తమ స్నేహితులకు వివరించడంతో నిత్యావసర సరుకులకు తమ వంతు సాయం చేసిన చిమన్పల్లి వెంకట్, గంగాధర్, సత్యనారాయణ, అరుణ, కిషోర్, నారాగౌడ్, స్టాలిన్, రాములు, సృజన, సరియు, బిందులకు బాధితుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవిశంకర్, ఆయనల రాజన్న, ములుగు అరుణ్, సంజీవ్, దీపక్, భూమన్న బాధితులు ఉన్నారు. ప్రకృతి వల్ల చాలా నష్టపోతుంది. నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని మేము నిశ్చయించుకున్నాం. అందరూ సహకరించినట్టు పెద్దలందరికీ నా తరఫున సంజీవు, రాజన్న, సత్యనారాయణ, కిషోర్ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మన మునుముందు ఎప్పుడైనా ఏ ప్రాంతంలో జరిగినా, తెలుగు ప్రాంతంలో జరిగినా, ఎక్కడ జరిగినా తన వంతు సహకారం ఎప్పుడు మనం అందియాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇంకా కొంత ఇయ్యలేకపోయినా కొంతమందికి బాధపడుతున్నాం. ఈ 2-3 రోజులు చేపట్టినాం కాబట్టి కొంత నేను బాల్కొండలో హిందీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ కవులపైన చిత్రలేఖనం, హిందీ దేశభక్తి పాటలు, కథానాటికలు, సంభాషణలు, కవితలు, దోహాలు వంటి అంశాలతో చాటులను ప్రదర్శించారు. భాషపై ఆసక్తిని పెంచే వినూత్న కార్యక్రమాలతో అందరినీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రతి భారతీయులందరినీ విభిన్న సంస్కృతుల వారిని ఒక్కతాటిపై తీసుకురావడానికి జాతీయవాదం అభివృద్ధి చెందుటకు హిందీ భాష ఎంతోగానో దోహదం చేసిందని, భారత రాజ్యాంగం 1949 నుండి సెప్టెంబర్ 14 హిందీ దివస్గా జరపడానికి ముందుకు వచ్చింది. జాతీయ భాష అయిన హిందీ భాష వల్ల విద్యార్థుల ఆలోచన శక్తి, భాషా ప్రావీణ్యం, భాషాభివృద్ధి జరుగుతుందని అన్నారు. హిందీ విభాగ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో రాజభాష అయిన హిందీ భాష పట్ల ఆసక్తిని పెంపొందించినందుకు హిందీ భాష ఉపాధ్యాయులు సాయి కుమార్, సంగీత రాణిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, పిఆర్సి ప్రభాకర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులు ఇవన్నీ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్ని భాషలు మాట్లాడతారో తెలుసా? మన మాతృభాష ఏది? తెలుగు. సో ఇంకా కొందరికి ఉర్దూ ఉండొచ్చు. సో మన భారతదేశంలో చూస్తే సుమారు 1600 పైగా భాషలు మాట్లాడతారు, అంటే మాండలికాలతో కలుపుకొని. అఫీషియల్గా 22 భాషలు. రాజ్యాంగం గుర్తించిన భాషలన్నీ భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో ఉంటాయి లాంగ్వేజెస్. ఇవి 22 అయితే అందులో మన రాజ్ భాష, దీన్ని ఏమంటాం, దేవనాగరి స్క్రిప్ట్ నుంచి తీసుకోబడిన భాష ఏది? హిందీ. సిరికొండ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఆటల దుస్తులు పంపిణీ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో హెచ్ఎం నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రాములు, ఎస్ఐ రామకృష్ణ హాజరై విద్యార్థులకు ఆటల దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఎంఈఓ రాములు మాట్లాడుతూ విద్యార్థులు ఆకర్షించే విధంగా ఆటల దుస్తులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఆటలు ఆడడం వలన విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత ఏర్పడుతుందని, ప్రతి ఒక్క విద్యార్థులు ఆటలలో రాణించాలని, చదువుతో పాటు దయానంద జీవనంలో ఆటలు ఆడడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, ఎస్ఐ రామకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం నరేష్, విడిసి చైర్మన్ స్వామి, రాజలింగం, కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్, రాము, దిగంబర్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాతో పాటు కాంప్లెక్స్ హెచ్ఎం మరియు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ప్రాణోపాధ్యాయుడు, వీడిసి చైర్మన్ సామన్న గారు, మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు రాము గారు, వీడిసి సభ్యులు, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆసిఫ్ గారు అందరూ కార్యక్రమాన్ని కావడం జరిగింది. మరి పిల్లలకి బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే సందర్భంగా పలువురు ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ వారి ఆధ్వర్యంలో 15న ఇంజనీర్స్ డే సందర్భంగా పంచాయతీరాజ్ కార్యాలయంలో 2 ఇంజనీర్స్ ఏఈడీలను, సబ్స్టేషన్ ఇంజనీర్స్ కార్యాలయంలో ఏఈఏడి సబ్ ఇంజనీర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సల్లగడిగే రాజేందర్, సెక్రటరీ భోజన్న, ట్రెజరర్ బూస శ్రీనివాస్, సభ్యులు చౌటి కిషన్, తౌటు గంగాధర్, బూస రత్నాకర్, అంది వెంకటగిరి, కటికే శ్రీనివాస్, డాక్టర్ రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బీసీ కాలనీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కు మైక్ సెట్ బాక్స్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు వితరణ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం బాక్స్ మైక్ సెట్ స్కూల్ హెచ్ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు చంద్రకాంత్కు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అందించడం జరిగింది. జాతీయ గీతం పాడడానికి, జాతీయ గీతాలు వినడానికి, విద్యార్థులు నృత్యాలు నేర్చుకోవడానికి సౌండ్ సిస్టమ్ లేనందున పిల్లల కోరిక మేరకు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు స్కూల్కు అందించడం జరిగిందని ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు చంద్రకాంత్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు మొండి అశోక్, జుమ్మరతి నవీన్, జే నవీన్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు రమేష్ బాబు, నూర్జహాన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటిని సోమవారం అంగన్వాడీ యూనియన్ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్నోసార్లు తమ సమస్యలను వివరించామని, అయినా స్పందించడం లేదన్నారు. అంగన్వాడీలను రెగ్యులరైజేషన్ చేయాలని, ప్రీ ప్రైమరీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 26,000 వేతనం ఇవ్వాలన్నారు. ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించడంతో పోలీసులు అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు స్వర్ణ, చంద్రకళ, సందీపని, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మీడియా మిత్రులారా, మా బాధ ఏంటంటే ఈరోజు ఇలా రోడ్డు మీదకి ఎక్కడానికి కారణము మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు ప్రభుత్వం గెలిచినప్పటి నుండి చాలా బాధలు ఎదుర్కొంటున్నాం. ఏ విధంగా ఎదుర్కొంటున్నాం? ఆన్లైన్లో అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్ల గురించి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన యాప్ గురించి అందులో నమోదు, ఇందులో నమోదు, మళ్ళీ రికార్డు రాయమంటారు, మళ్ళీ సెలవులు లేవంటారు, ఏవి పండగల లేవు, ఏమీ లేవు, జీతాలు కూడా కరెక్ట్ టైంకు రావు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఏడ్గట్ల మండలం దొంచంద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలియజేశారు. ప్రయాణికులకు టీజీఆర్టీసీ విభిన్న సేవలు అందిస్తుందని ఆ సంస్థ ఆర్ఎం జోష్న తెలిపారు. ఇందులో భాగంగా సంస్థ యాత్రాదానం గిఫ్టే బస్సే ట్రావెల్ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. నగరంలోని ఆర్టీసీ ఛాంబర్లో డిపో మేనేజర్లు సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీ ప్రారంభించిన కొత్త పథకం ద్వారా విద్యా, కార్పొరేట్, సామాజిక సేవా సంస్థలు, సంఘాలు, వ్యక్తులు యాత్రల కోసం ఆర్థిక సాయం అందించవచ్చన్నారు. అనాథ, వృద్ధాశ్రమాల్లోని వారిని, వికలాంగులు, ఇతర వర్గాల వారిని తీర్థయాత్రలు, పర్యటనలకు తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. వినోద విహారయాత్రలు, వేడుకలు, ప్రత్యేక సందర్భాల్లో యాత్రాదానం పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. డిఎంలు ఆనంద్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణిత, సాంస్కృతిక విజ్ఞాన మేళాలో రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి సాధించిన బెజ్జోర గ్రామానికి చెందిన మేళ శ్రీ ఆద్య డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా మెమోంటో ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య నిర్మించిన ఆనకట్టలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం గురించి వక్తలు తమ ఉపన్యాసంలో వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆసుపత్రి సేవలు నిలిపివేత. తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటన. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం. నేటి నుంచి మూసిన పలు కళాశాలలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయకృష్ణారెడ్డి ఆదేశం. ఎమ్మెల్సీ కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి భేటీ. కొత్త పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చ. ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలనా దినోత్సవ వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు కలెక్టర్ వినయకృష్ణారెడ్డి ఆదేశం. నిజామాబాద్ జిల్లా కోర్టులో ప్రముఖ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్కు ఘన నివాళి. హాజరై నివాళులర్పించి కిరణ్ కుమార్ సేవలను కొనియాడిన హైకోర్టు న్యాయమూర్తులు, నిజామాబాద్ జిల్లా న్యాయవాదులు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపి సాయి చైతన్య ఇంజనీర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.